హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఈస్ 225 అండ్ దేర్ ఎస్ఎఫ్ ఈస్ 5, ఇఫ్ వన్ నంబర్ ఈస్ 25 దెన్ అదర్ నంబర్ ఈస్. సో రెండు సంఖ్యల యొక్క కాసాగు 225, రెండు సంఖ్యల యొక్క గాసాబా, ఆ రెండు సంఖ్యల యొక్క గాసాబా 5, ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య 25 అయితే ఇంకొక సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏదంటే ఒక సంబంధం అన్న రెండు సంఖ్యల లబ్ధం ఇజ్ ఈక్వల్ దేనికి సమానం అంటే రెండు సంఖ్యల యొక్క కాసాకి గాసాబాకి సమానం. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం, గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. సో హియర్ product of two numbers is equal to product of their HCF and LCM. సో రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ రెండు సంఖ్యల కాసాగు గాసాబాకి సమానం, లబ్ధానికి సమానం. సో ఆ రెండు నంబర్స్ తెలియ కాబట్టి ఒక నంబర్ తెలియ కాబట్టి అనుకుంటాం ఎక్స్ ఇంటూ 25 ఇజ్ ఈక్వల్ హెచ్సిఎఫ్ ఎంత 5, ఎల్సిఎం ఎంత 225. ఇక్కడ 25 మల్టిపుల్ ఆ మల్టిపుల్ అటు సైడ్ పోతే డివైడ్. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ 5 ఇంటూ 225 బై 25. 25 1 జా 25 9 జా. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత 5 9 ఎంత 45. సో ఇంకొక సంఖ్య ఎంత అంటమ్మా 45. సో నెక్స్ట్ సెకండ్ వన్, the volume of two cubes are in the ratio 27:1, then the ratio of their edges. So ganam cube, okay, the volume of two cubes, ఘనం యొక్క ఘన పరిమాణం, రెండు ఘనముల యొక్క ఘన పరిమాణం ఎంత 27:1 అయితే దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఎడ్జెస్, ఓకే, ఆ రెండు ఘనముల యొక్క భుజాల నిష్పత్తి ఎంత అవుతుంది. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి ఫార్ములా, సైడ్ క్యూబ్, సైడ్ లెంత్ తెలియదు అనుకుంటాం ఏ. సో A1 క్యూబ్ ఇస్ టు A2 క్యూబ్ ఇజ్ ఈక్వల్ 27:1. సో నిష్పత్తి బదులు ఏమైనా వచ్చాము భాగారం. సో రేషియో ఇన్ నథింగ్ బట్ డివిజన్. సో దట్ ఈస్ హియర్ A1 క్యూబ్ బై A2 క్యూబ్ ఇజ్ ఈక్వల్ 27/1. సో ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే అమ్మా A1 బై A2 హోల్ క్యూబ్. సో 27ని ఘాతాంక రూపంలో ఎలా రాయొచ్చు అంటే అమ్మా 3 క్యూబ్, 27ని 3 క్యూబ్ బై 1 క్యూబ్. సో A1 బై A2 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ 3/1 హోల్ క్యూబ్. 1 ఎలా రాయొచ్చు 1 క్యూబ్. సో బేసెస్ ఆర్ పవర్స్ ఆర్ ఈక్వల్, దెన్ బేస్ ఆల్సో ఈక్వల్. ఓకే, సో రెండు ఘాతాంకాలు సమానం అయితే వాటి యొక్క బేసెస్ భూములు సమానం. ఓకే, సో హియర్ ఏమవుతుంది A1 బై A2 ఇజ్ ఈక్వల్ 3/1. సో A1 ఇస్ టు A2 ఇజ్ ఈక్వల్ ఎంతమ్మా 3:1. సో రెండు ఘనముల యొక్క భుజాల నిష్పత్తి, ద రేషియో ఆఫ్ దేర్ ఎడ్జెస్ ఇస్ హౌ మచ్ 3:1. నెక్స్ట్, the sides of a rectangular plot are in the ratio of 5:4 and its area is equal to 500 square meter. Okay, the perimeter of the plot is, ఒక రెక్టాంగులర్ ప్లాట్ దీర్ఘచతురస్రం యొక్క ప్లాట్ సైడ్స్ రేషియోస్ నిష్పత్తి ఎంత అంటే అమ్మా 5:4. అంటే పొడవు వచ్చేసి 5 భాగాలు, వెడల్పు వచ్చేసి 4 భాగాలు. అయితే ఆ రెక్టాంగులర్ దీర్ఘచతురస్రం యొక్క ప్లాట్ యొక్క ఏరియా ఎంత అంటే 500 స్క్వేర్ మీటర్. అయితే ద పెరిమీటర్ చుట్టుకొలత ఎంత, ప్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత అంటాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, గివెన్ రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ ప్లాట్, ప్లాట్ యొక్క పొడవు వెడల్పు యొక్క నిష్పత్తి ఎంత అంట
5:4. అయితే లెంత్ ఎంత వస్తుంది? 5 భాగాలు కదా! ఈ ప్రతి భాగం తెలియకూడదు అనుకుంటాం x అనుకుంటాం. సో 5 parts కదా! సో each part we don't know that. Let us say that is x. That is 5x. Breadth is 4x. ఇంకేమి ఇచ్చాడు వాడు? ఏరియా. ఏరియా అంతా 500 స్క్వేర్ మీటర్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లాట్ యొక్క ఏరియా ఎంత ఏంటి? రెక్టాంగిల్ ఏరియా పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇజ్ ఈక్వల్ 500. లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి 5x, బ్రెడ్త్ వచ్చేసి 4x. సో here 5 4 ja 20, x into x square is equal to 500. So 20 divide అటు సైడ్ పోతే 20 multiple అటు సైడ్ పోతే divide. So x square is equal 500 by 20. 0 0 cancel. 2 1 ja 2, 25 ja. So x square is equal 25. X is equal to square root of 25. So here plus or minus x is equal to plus or minus square root 5 square. Square root cancel. X is equal to plus or minus 5. So ఇక్కడ పాజిటివ్ వాల్యూ తీసుకున్నా కాబట్టి x is equal ఎంత 5. x is equal ఎంత 5. సో ఇప్పుడు లెంత్ ఎంత 5x కదా. సో 5 into 5 ఎంత 25. బ్రెడ్త్ ఎంత 4x కదా. 4 into 5 ఎంత 20. సో ఏమడిగాడా? పెరిమీటర్. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? 2 of L plus B. So 2 of L plus B. 2 of 25 plus 20. 2 of 25 plus 20 ఎంత 45. 2 45 is ఎంత 90 meter. So perimeter of a rectangular plot is how much? 90 meter.